అందరికీ నమస్తే. పొద్దుగాలనే ఎటు వెళ్తున్నారని చూస్తున్నారా? సండే కదా, అలా మార్కెట్కి వెళ్ళి చికెన్ మటన్ పట్టుకొద్దామని వెళ్తున్నాను. పక్క మాత్రం చలి మాత్రం చావ కొడుతుంది. చుట్టూ పంట పొలాలు, కొండలు, కాలువలు ఉండడం వలన అయితే చలి మాత్రం బీభత్సం ఉంది. ఇటు చలిలో వణుక్కుంటూ అయితే మార్కెట్కి అయితే రీచ్ అయ్యాను. చేయక మా తాతయ్యకి కాల్ చేస్తే హాఫ్ కేజీ బోటి, కేజీ మటన్ పట్టుకొని రమ్మన్నాడు. చెప్పినట్టే పట్టుకొని బయలుదేరిన కొద్దిసేపటికే ఎండ కొట్టడం అయితే స్టార్ట్ అయింది. కొంచెం ముందు వెళ్ళాక తాటి చెట్టు మీద ఉన్న ఈ లొట్టెలు మాత్రం నన్ను చూడు అని పిలుస్తున్నట్టు అనిపించింది. వెంటనే అక్కడికి వెళ్ళి తాటికల్లు తీసే ఈ అంకుల్ని ఒక బాటిల్ కళ్ళు దొరుకుతుందా అని అడిగితే దొరకదని చెప్పేసి వెళ్ళిపోయాడు. అలా బాధలో ఇంటికైతే బయలుదేరా. అలా వెళ్ళాక మా అమ్మమ్మ వేడివేడి చాయ్ పెట్టి ఇచ్చింది నాకు. చాయ్ తాగేసి వేడి నీళ్ళతో స్నానం అయితే కంప్లీట్ చేసేసా. మటన్ అయితే రెడీ అవుతుంది. అంతలోనే బోటి ప్రిపరేషన్ మా అమ్మమ్మ స్టార్ట్ చేసేసింది. అన్నం తిన్నాక బోర్ కొడుతుందని బొగద వాటర్ ఫాల్స్ అయితే బయలుదేరాను. అలా కాసేపు జర్నీ చేశాక మనకి ఇటు నగరం ఎంట్రన్స్ అయితే వచ్చేసింది. ఇక్కడ కాసేపు ఆగి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. మనమైతే అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ జర్నీ చేశాక తాడ్వాయి అయితే ఎంటర్ అవుతాం. తాడ్వాయి నుంచి మేడారం వెళ్ళడానికి మనకు ఒక సపరేట్ రూట్ ఉంటుంది. ఇక్కడ నుంచి మేడారం కేవలం 13 కిలోమీటర్లు మాత్రమే. ఇప్పుడు ఈ కొత్తగా కట్టిన ఎంట్రన్స్ నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ కల్చర్కి బాగా సూట్ అయ్యేలా కట్టారు. అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి బయలుదేరిన కొద్దిసేపటికే ఎటు చూసినా పచ్చిమిర్చిల పంటనే కనిపిస్తుంది. కాసేపు టైం స్పెండ్ చేసి కొంచెం ముందుకు వెళ్తే గోదావరి బ్రిడ్జ్ అయితే వచ్చేసింది. ఈ బ్రిడ్జ్ లెంత్ వచ్చేసి 2 కిలోమీటర్స్. ఈ బ్రిడ్జిని ఫుల్ వాటర్తో చూడాలనుకుంటే వర్షాకాలంలో కంపల్సరీ రావాల్సిందే. గోదావరి బ్రిడ్జ్ దాటంగానే ఫస్ట్ వచ్చే ఊరి పేరే దూలాపురం. ఈ దూలాపురం నుంచి ఇంకా 7 కిలోమీటర్స్ జర్నీ చేశాక మన డెస్టినేషన్ అయితే వచ్చేసింది. ఎంట్రీ ఫీజు వచ్చేసి ఒక పర్సన్కి 30 రూపీస్. వెహికల్కి సపరేట్ ఉంటుంది. ఒక ఎగ్జైట్మెంట్తో మాత్రం లోపలికి వెళ్ళాక అందరూ ఒకటేసారి బయటికి వచ్చేస్తున్నారు. ఏమైందని ఒకరిని ఆపి అడిగితే లోపల వాటర్ లేదు, వెళ్ళి వేస్ట్ అని చెప్పారు. అలా చెప్పగానే నేను చాలా డిసప్పాయింట్ అయ్యి లోపల వెళ్ళాక ఏం లేదు, అంతా డొల్లా. మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమి లేదు నా లవ్వడా. మేడారం వచ్చిన వాళ్ళు ఎవరైనా బొగద వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకుంటే ఆగిపోండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నాకు.